హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఛాలెంజింగ్ వెయిట్ లాస్ యోగా ద్వారా బరువు తగ్గడం 5 to 8 kgs అండ్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ అండ్ లైవ్ ప్రోగ్రామ్ కూడా చేసాం 14 రోజుది ఈరోజు. సో అది కూడా మీరు ఒకసారి చూడండి, ఎలా చేస్తున్నాం ఏంటి కంటిన్యూ అనేది అర్థమవుతుంది. అయితే ఈరోజు పోస్టర్ హోల్డింగ్ ప్యాటర్న్ వీడియోలో చూపిస్తున్నాము. ముందుగా తాడాసన అండ్ 30 to 40 seconds పోస్టర్ హోల్డ్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్ అండ్ ఫుట్ నుంచి అప్పర్ హ్యాండ్స్ వరకు ఫుల్ స్ట్రెచ్ అండ్ హోల్ బాడీ, బాగా శరీరాన్ని సాగదీయాలి. నెక్స్ట్ బాడీ ట్విస్టింగ్ అండ్ హోల్డ్, బాడీ ట్విస్టింగ్ అండ్ స్ట్రెచ్ అండ్ హోల్డ్. ఇది 25 to 30 seconds. లెఫ్ట్ రైట్ 3 rounds to 4 rounds. ఇన్హేల్, ఎక్సేల్, బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఆపోజిట్ ఆఫ్టర్ 25 seconds అండ్ ఆపోజిట్. ఇన్హేల్, ఎక్సేల్. ఒకవేళ మీకు పోస్ట్ హోల్డ్లో షోల్డర్ పెయిన్ అనిపిస్తే 15 seconds అయినా చేయండి, కానీ మ్యాక్సిమం బాడీని ఎక్స్పాండ్ చేస్తూ సాగతీస్తూ స్ట్రెచ్ అండ్ హోల్డ్ చేయాలి. అప్పుడే మనం ఇన్ని రోజులు చేసిన ఆ లూజింగ్ మూమెంట్లో ఇంటర్నల్ ఇంకా డెప్త్ ప్రెజర్ వెళ్తుంది, అంటే ఇన్ డెప్త్ ప్రెజర్ వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ పోస్టరు బ్యాక్ ఫార్వర్డ్లో పోస్టర్ హోల్డ్. ఇది కూడా అంతే, 20 to 30 seconds. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. మనం చేయగలిగితే 3 to 4 rounds బ్రేక్ తీసుకుంటూ ఆల్టర్నేటివ్గా 3 to 4 rounds చేయాలి. జస్ట్ మనం లైవ్ ప్రోగ్రామ్ ఉంది, అది చేసిన తర్వాత ఇది చేసాం. సో డైరెక్ట్గా మనం పోస్ట్ హోల్డ్ చేయలేదు, ఫస్ట్ లైవ్ ప్రోగ్రామ్ ఉంది యూట్యూబ్ ఛానల్లో, దానికి రిలేటెడే ఈ పోస్ట్ హోల్డ్. సో మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే మీకు నోటీస్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ పోస్ట్ హోల్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్. ఇది కూడా 30 seconds to 20 seconds ఫుల్ స్ట్రెచ్ బెండ్ హోల్డ్. ఇన్హేల్, ఎక్సేల్. ఎందుకంటే లూజ్ మూమెంట్ అనేది చేసిన తర్వాత మనం కంటిన్యూగా 13 రోజులు కంటిన్యూగా లూజ్ మూమెంట్ చేసాము. మధ్యలో అక్కడక్కడ కొన్ని పోస్టర్స్కి పోస్టర్ హోల్డ్ ఇచ్చాం. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ పోస్టర్ తర్వాత ఎలా చేస్తున్నామో ఆ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే, ఆ విధానాన్ని అర్థం చేసుకోగలిగితే మీకు అర్థమవుతుంది ఏ పాయింట్కి ఎక్కడ ప్రెజర్ వస్తుంది, ఎక్కడెక్కడ మనకి ఫ్యాట్ ఉందో అక్కడ ప్రెజర్ వెళ్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. కానీ చాలా జాగ్రత్తగా బెండ్, స్ట్రెచ్ అండ్ హోల్డ్. నెక్స్ట్ వన్ స్లోలీ బాడీ స్ట్రెచ్ అండ్ స్ట్రైట్ అండ్ సైడ్ బెండ్. ఓకే, ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. లెఫ్ట్ సైడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రయారిటీ లెఫ్ట్ ఇవ్వండి, ఎందుకంటే హార్ట్కి కంఫర్టబుల్ జోన్. సో అందుకని మనం ఏంటంటే రైట్ సైడ్కి ఎక్కువ కంఫర్టబుల్ జోన్లో బెండ్ అయిపోతాం. ఫస్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే హార్ట్ మీద ప్రెజర్ ఉండదు, బ్రీత్ కూడా అది కంఫర్టబుల్గా అబ్జర్వ్ అవుతుంది మనం తీసుకునే ఇన్హేల్, ఎక్సేల్కి. చూస్తారు కదా, చూపిస్తున్నాను నేను ఈ విధంగా. సో ఈ విధంగా పోస్ట్ హోల్డ్, ఇది కూడా 30 seconds to 20 seconds to 30 seconds. ఇన్హేల్, ఎక్సేల్, గాలి తీసుకోవడం, గాలి వదలడం. నెక్స్ట్ ఆఫ్టర్ ఆపోజిట్ తీసాను ఈ విధంగా. సో పోస్ట్ హోల్డ్ ఇవాళ అన్నీ కూడా 3 to 4 rounds, 20-20 ఆర్ 30-30 ఆల్టర్నేటివ్ పోస్టర్ మూమెంట్. పోస్ట్ హోల్డ్లో 30-30 ఆర్ 20-20 పోస్ట్ హోల్డ్ చేయండి. సో అప్పుడు ఆటోమేటిక్లీ బాడీ ఇంటర్నల్ ప్రెషర్ బాగా తెలుస్తుంది మనకి. సో మళ్ళీ రేపు చేయబోయే వీడియోలో మనకి ఆ ప్రెజర్ ఎలా ఉంటుందని కూడా చెప్తాను నేను. సో నెక్స్ట్ శవాసనలో వచ్చేసి 90 degrees పోస్ట్ హోల్డ్. ఫస్ట్ స్టాండింగ్లో చేసిన తర్వాత శవాసనలో మీకు ఏం చేసాము 90 degrees. ఇది కూడా 30 to 50 seconds, 32 మినిమం 30 seconds, హైయెస్ట్ 50 seconds. సో మీరు ఎంత డ్యూరేషన్ ఉండగలిగితే అంత డ్యూరేషన్, ఎందుకంటే ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ప్రెజర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ పోస్టర్ 30 degrees. ఇది లోయర్ అబ్డమన్కి, ఫస్ట్ వన్ అప్పర్ అబ్డమన్కి, చెస్ట్కి. సెకండ్ వన్ ఈ 30 degrees లోయర్ అబ్డమన్కి ఎక్కువ ప్రెజర్ వస్తుంది, బాడీ ఇంటర్నల్గా ఇన్ డెప్త్ చాలా లోపటికి ప్రెజర్ వెళ్తుంది అనమాట. బ్రీత్ మిస్ అవ్వద్దు, గాలి తీసుకోవడం, గాలి వదలటం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ త్రికోణాసన్. ఇలాగా రైట్ ఎల్బో అండ్ లెఫ్ట్ నీ జాయింట్ టచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. చూడండి, లెఫ్ట్ సైడే ప్రయారిటీ ఇచ్చాం, అంటే లెఫ్ట్ లూజ్ చేసి రైట్ సైడ్ ఎల్బో అండ్ లెఫ్ట్ నీ అండ్ జాయింట్ని టచ్ చేసి. ఇది కూడా 30 to 50 seconds. బ్రీత్ ఇంపార్టెంట్, డీప్ బ్రీత్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ అండ్ అగైన్ ఆపోజిట్ సేమ్ ఈ విధంగా. సో దయచేసి బ్రీత్ చాలా ఇంపార్టెంట్, బ్రీత్ని ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వకోకుండా బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. ఎందుకంటే మనం చేసిన గత 13 రోజుల మూమెంట్కి ఇది కంప్లీట్ పోస్ట్ హోల్డ్. అయితే ఫస్ట్ లైవ్ ప్రోగ్రాంలో, యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో మనం ఎలా చేయాలి కంటిన్యూ చేసిన తర్వాత ఇది చేసాం, డైరెక్ట్ పోస్ట్ హోల్డ్ చేయలేదు. సో అది కూడా మీరు నోటీస్ చేయాలి. సో చూడండి,
సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఆఫ్టర్ దెన్ స్లోలీ జస్ట్ రిలాక్స్ 10 minutes. హరి ఓం సాయి.